హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపాస్ టెక్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 సిలబస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. అంతకంటే ముందు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ అనేవి అయితే చేంజ్ అయ్యాయి. దాని గురించి నేను లాస్ట్ టైం వీడియో చేశాను. మీరు చూడకుంటే వెళ్ళి ఆ వీడియో చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 2026 సంవత్సరానికి గాను మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది జనవరి 31 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు జనవరి 31 నుంచి మార్చ్ 2 వరకు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే మెయిన్గా మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ రీజనింగ్ అయితే మనకి మెయిన్ సబ్జెక్ట్స్ అండి. ఇది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. సో మనకి 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది. మనకి టోటల్గా 100 మార్క్స్కి అయితే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే వాళ్ళు కేటాయించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది మనకు ఉందండి. అంటే ఎవ్రీ 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అనేది మనకు కట్ అవుతుంది. ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకు కండక్ట్ చేస్తారండి. దాని తర్వాత అది క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకు కండక్ట్ చేస్తారు. అది కూడా క్వాలిఫై అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వాళ్ళు మనల్ని పిలుస్తారండి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ గురించి మీకు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫర్దర్గా వీడియోస్ అయితే దీని మీద చేస్తాను. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఎలా ఉంటుందో నేనైతే మీకు మొత్తం ఇన్ డీటెయిల్గా వీడియోస్ అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను చేస్తానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మరియు ఎన్ని మార్క్స్ వస్తాయో ఇక్కడ చూసి తెలుసుకుందాము. ఫస్ట్ జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 25 క్వశ్చన్స్ అయితే ఇస్తారండి. టోటల్గా 25 మార్క్స్ అయితే కేటాయించారు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అన్నట్లు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 25 క్వశ్చన్స్ అనేవి మనకిస్తారు. సో టోటల్గా అయితే 25 మార్క్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ సంబంధించి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకున్నట్లయితే టోటల్ 30 క్వశ్చన్స్ అనేవి ఇక్కడి నుంచి వస్తాయండి. సో మార్క్స్ అయితే 30 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో 20 క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయండి. టోటల్ 20 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్కి ఇక్కడ 1 మార్క్ అనేది కేటాయించారు. సో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ 90 మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుందండి ఎగ్జామ్కి కంప్లీట్గా. నెక్స్ట్ మనం సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అనేవి అయితే చూద్దామండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ అయితే కంప్లీట్ పాయింట్ టు పాయింట్ అనేది నేను ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అయితే నేను మెన్షన్ చేశాను కదండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ సింప్లిఫికేషన్ నుంచి మనకి బాడ్ మ్యాథ్స్, అప్రాక్సిమేషన్, స్క్వేర్ రూట్, ఫ్రాక్షన్స్, రెసిప్రోకల్స్, డెసిమల్స్, సర్ట్స్, ఇండిసెస్ అయితే ఎగ్జామినేషన్లో అడగడం అయితే జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి ట్యాబులర్ గ్రాఫ్స్, పై చార్ట్, లైన్ గ్రాఫ్స్ అనేది అయితే ఎగ్జామినేషన్లో అడుగుతారండి. నెక్స్ట్ ఆల్జీబ్రాలో చూసుకున్నట్లయితే ఐడెంటిటీస్, లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పాలినామియల్స్, యూనిట్ డిజిట్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఫంక్షన్స్ అయితే మనకి అడిగేదానికి అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ పర్సంటేజెస్లో చూసుకున్నట్లయితే బేసిక్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ నంబర్ సిస్టంలో చూసుకున్నట్లయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, డివిజిబిలిటీ, రిమైండర్స్, ఇంటీజర్స్, రేషనల్ అండ్ ఇర్రిలేషనల్ నెంబర్స్ అయితే అడగడం జరుగుతుంది. మీరు చదివేటప్పుడు 10th లెవెల్లో చదివితే సరిపోతుందండి, అంతకు మించి అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ 10th బేస్డ్ మీద మీరు రాస్తున్నారు కాబట్టి. సో సిలబస్లో ఈ టాపిక్స్ అయితే మెన్షన్ చేశారు కదా, ఓన్లీ ఈ టాపిక్స్ నుంచి అయితే మీరు చదువుకొని వెళ్ళండి. టైం వేస్ట్ చేసుకోకండి అనవసరమైనవన్నీ చదివి. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా టాపిక్స్ అయితే, ఆ టాపిక్స్ నుంచే మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది. అలా కాకుండా మనం ఒక సబ్జెక్ట్లో మొత్తం అన్నీ నేర్చుకుంటూ కూర్చుంటే మనకు టైం సరిపోదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చదవాలి, అప్పుడే మనం ఎక్కువ స్కోర్ అనేది గెయిన్ చేస్తాము. ఇక్కడ ఉన్న లిమిటెడ్ టాపిక్స్ అనేవి మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరైతే ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇక్కడ చెప్పాను కదండి, టాపిక్స్ అనేవి అయితే ఈచ్ సబ్జెక్ట్లో ఈ టాపిక్స్ మాత్రమే మీరు చదువుకొని అయితే వెళ్ళొచ్చు. మరిన్ని సబ్జెక్టులు ఇంకా మ్యాథమెటిక్స్లో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి యావరేజెస్ నుంచి అయితే
ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ యావరేజ్ ఆఫ్ వెయిట్, ఏజ్, మార్క్స్, మనీ, టెంపరేచర్ అనే టాపిక్స్ నుంచి అయితే మనకి యావరేజెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సింపుల్ అండ్ కాంపౌండ్ రేషియోస్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్, ఫోర్త్ అండ్ థర్డ్ ప్రపోర్షనల్, ఏజ్, మీన్ ప్రపోర్షనల్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మిక్చర్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ ఆన్ మిక్సింగ్ 2 or more ఎంటిటీస్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. నెక్స్ట్ మనం మెన్స్ట్రుయేషన్ సబ్జెక్ట్లో నుంచి టాపిక్స్ చూసుకున్నట్లయితే ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, రాంబస్, ట్రెపోజియం, పారలోగ్రామ్, కోన్, సిలిండర్, క్యూబ్, క్యూబాయిడ్, స్పేర్, ప్రిజం, టెట్రాహెడ్రాన్, పిరమిడ్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్లో చూసుకున్నట్లయితే వర్క్ ఎఫిషియన్సీ, వేజెస్, పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి చూసుకున్నట్లయితే యావరేజ్ స్పీడ్, రిలేటివ్ స్పీడ్, బోట్ అండ్ రివర్, ట్రైన్ ప్రాబ్లమ్స్ అయితే మనకు అడుగుతారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, కంబైన్డ్ ఎస్ఐ అండ్ సిఐ ప్రాబ్లమ్స్ అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుందండి. ఇవి మనకి 10th లెవెల్లోనే మనకి అడుగుతారు క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ ఇంకా మరికొన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ చూద్దామండి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అయితే మనకి డిస్కౌంట్, మార్క్డ్ ప్రైస్, పార్ట్నర్షిప్, డిజానెస్ట్ డీలింగ్స్, సక్సెసివ్ సెల్లింగ్, మిక్చర్ ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇక్కడ అడుగుతారు. నెక్స్ట్ నంబర్ సిరీస్లో చూసుకున్నట్లయితే కంప్లీటింగ్ ద సిరీస్, ఫైండింగ్ మిస్సింగ్ ఆర్ రాంగ్ టర్మ్స్ అనేవి అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుందండి. ఈ నంబర్ సిరీస్ నుంచి మనమైతే క్వశ్చన్స్ పక్కాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇందులో నుంచి క్వశ్చన్స్ లేకుండా మనకి ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఉండదు. నెక్స్ట్ జియోమెట్రీలో చూసుకున్నట్లయితే ట్రయాంగిల్స్, కాంగ్రుయన్స్, సిమిలారిటీ, థీరమ్స్, క్వాడ్రిలేటరల్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రిగనోమెట్రీలో చూసుకున్నట్లయితే ఐడెంటిటీస్, ఫంక్షన్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్, మ్యాక్స్ అండ్ మిన్ వాల్యూస్, సర్క్యులర్ మెజర్ ఆఫ్ యాంగిల్స్ అనేవి అయితే మనకు అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ మనము మ్యాథ్స్లో లాస్ట్ సబ్జెక్ట్ ప్రాబబిలిటీ చూసుకున్నట్లయితే బేసిక్ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ అనేవి అయితే అడగడం జరుగుతుంది. మనం 10th క్లాస్లో చదువుకుంటాం కదండి. సో ఆ బేసిక్ లెవెల్లోనే మనకి ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇవండి మ్యాథమెటిక్స్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్. నెక్స్ట్ మనం ఇంకో సబ్జెక్ట్లో టాపిక్స్ అనేవి అయితే చూద్దాము. ఇక్కడ మనం రీజనింగ్కి సంబంధించి అయితే చూద్దామండి. ఇక్కడ బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో అభ్యర్థులందరూ ఖచ్చితంగా డైలీ ప్రాక్టీస్ అనేది చేయాలి. సో మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉన్న సబ్జెక్ట్ అయితే ఈ రీజనింగ్ అండి. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ చూసుకున్నట్లయితే మనకి అనాలజీ నుంచి అయితే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ టాపిక్స్ చూసుకున్నట్లయితే లెటర్ బేస్డ్, లెటర్ నంబర్ బేస్డ్, మీనింగ్ బేస్డ్, జీకే బేస్డ్, ఇమేజ్ బేస్డ్, గ్రూప్ బేస్డ్ అనాలజీ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ సిరీస్ చూసుకున్నట్లయితే మనకి ఆల్ఫాబెటిక్ సిరీస్, నంబర్ సిరీస్, మిక్స్డ్ సిరీస్, జనరల్ నాలెడ్జ్ సిరీస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి చూసుకున్నట్లయితే లెటర్ షిఫ్టింగ్, ఫిక్టీషియస్ లాంగ్వేజ్, వర్డ్ కోడింగ్, ప్లేస్ వాల్యూ ఆపరేషన్స్, కోడింగ్ బై అనాలజీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. ఇకపోతే ఫజిల్స్ నుంచి చూసుకున్నట్లయితే క్వాంట్ బేస్డ్ ఫజిల్స్, లాజికల్ ఫజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్లో మనకి సర్క్యులర్ అండ్ లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ స్కెడ్యూలింగ్, డబల్ లైనప్, క్లాక్ అండ్ క్యాలెండర్ నుంచి అయితే మనకి ఫజిల్స్ నుంచి క్వశ్చన్స్ ఇవి వస్తాయి. నెక్స్ట్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే రూట్ అండ్ నెట్వర్క్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్కి సంబంధించి ఇక్కడ టాపిక్స్ చూసుకున్నట్లయితే జనరల్, ఫ్యామిలీ ట్రీ, కోడెడ్ బ్లడ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ అయితే మనకు అడుగుతారు. ఇక్కడ మనకు సబ్జెక్టులు ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఓన్లీ సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ మాత్రమే చదువుకోవడం ద్వారా మనం ఎగ్జామినేషన్లో అయితే టైం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ఫాబెట్ అండ్ వర్డ్ టెస్ట్లో నుంచి మనకి సీక్వెన్స్, డిక్షనరీ అండ్ రివర్స్ ఆర్డర్, న్యూ వర్డ్ బై ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్, జంబుల్డ్ వర్డ్స్, ఆడ్ వన్ అవుట్ ఆర్ అన్జంబుల్డ్, మ్యాట్రిక్స్, వర్డ్ ఇన్ఫర్మేషన్ లాంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఆల్ఫాబెట్ అండ్ వర్డ్ టెస్ట్లో అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ నుంచి లాజికల్ వెన్ ప్రాబ్లమ్స్ అనేవి అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సిలోజమ్స్ చూసుకున్నట్లయితే
సిలోజియం క్వశ్చన్స్ అనేవి మనకి బేసిక్ లెవెల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. కమింగ్ టు మిస్సింగ్ నెంబర్స్, ఇక్కడ మ్యాట్రిక్స్ అండ్ డయాగ్రామ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ నాన్ వర్బల్ రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే అసెంబుల్ ఇమేజ్, మిర్రర్ అండ్ హిడెన్ ఇమేజ్, ప్యాటర్న్ కంప్లీషన్, క్యూబ్స్ అండ్ డైస్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, మిస్సింగ్ టర్మ్, కౌంటింగ్ ఫిగర్స్ లాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే లెటర్ బేస్డ్, లెటర్ అండ్ నంబర్ బేస్డ్, మీనింగ్ బేస్డ్, జీకే బేస్డ్, ఇమేజ్ బేస్డ్, నంబర్ బేస్డ్ లాంటి క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇకపోతే వర్బల్ రీజనింగ్కి సంబంధించి టాపిక్స్ చూసుకున్నట్లయితే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఇన్ఫరెన్సెస్, స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్, అసెషన్ అండ్ రీజన్, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రీజనింగ్కి సంబంధించి సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మనము గ్రూప్ డికి సంబంధించి నెక్స్ట్ సబ్జెక్ట్ సైన్స్లో మనం ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కూడా మనకి జనరల్ సైన్స్ నుంచి 10th లెవెల్ మీదనే మనకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వర్క్ అండ్ మోషన్, వర్క్ అండ్ ఎనర్జీ, లెన్స్, ఎలక్ట్రిసిటీ నుంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే బేసిక్ రియాక్షన్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, పీరియాడిక్ టేబుల్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ ఇస్తారు. చాలా ఈజీగా అయితే ఉంటుందండి, 10th బేస్ మీదే క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ మనం బయాలజీ చూసుకున్నట్లయితే ప్లాంట్ అనాటమీ, హ్యూమన్ అనాటమీ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ జనరల్ సైన్స్ నుంచి చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లు ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇక్కడ లైఫ్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అన్న టాపిక్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. సో వాటిని కూడా బేసిక్ లెవెల్లో మీరు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అదర్ టాపిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ టెక్నాలజీ, కంప్యూటర్స్ అండ్ మొబైల్ టెక్నాలజీ, న్యూట్రిషన్, మిలిటరీ టెక్నాలజీ, డిసీజెస్, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ లాంటి టాపిక్స్ మీద కూడా మీకు బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు అన్ని టాపిక్స్ చదివిన తర్వాత మీకు టైం ఉంటే ఇక్కడ అదర్ టాపిక్స్ అనేవి చదువుకోండి. నెక్స్ట్ మనం జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాము. కరెంట్ అఫైర్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి. మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వాలి, అప్పుడే మనం ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేస్తాము. ఇక్కడ టాపిక్స్ చూసుకున్నట్లయితే ఆర్ట్ అండ్ కల్చర్, అవార్డ్స్ అండ్ హానర్స్, బిజినెస్ అండ్ ఎకానమీ, బుక్స్ అండ్ ఆథర్స్, కమిటీస్ అండ్ రికమెండేషన్స్, నేషనల్ అఫైర్స్, పీపుల్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్ లాంటి క్వశ్చన్స్ అయితే మనకు అడుగుతారు. ఇక డిఫెన్స్ న్యూస్, డేస్ అండ్ ఈవెంట్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్, స్పోర్ట్స్, క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్, అపాయింట్మెంట్స్ అండ్ రిజిగ్నేషన్స్, రైల్వే కరెంట్ అఫైర్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈ కరెంట్ అఫైర్స్ మొత్తం మనం డైలీ ఫాలో అవుతుంటే మనకి ఎగ్జామినేషన్ వచ్చే టైంకి ఈజీగా ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ని అయితే స్కిప్ చేయకూడదు, ఇవే మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి రీజన్. ఇకపోతే ఇక్కడ మనం జియోగ్రఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇండియన్ జియోగ్రఫీ, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎన్నైతే ఉంటాయో అవన్నీ మనం చూసుకుంటే సరిపోద్ది. జియోగ్రఫీ పెద్ద ఎక్కువ టాపిక్స్ అయితే ఏమీ లేవు. సో ఇండియన్ జియోగ్రఫీ చదువుకొని మనం నేషనల్ పార్క్స్ ఇండియాలో ఏవేవైతే ఉన్నాయో వాటిని చదువుకొని, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటే సరిపోద్ది. మీకు నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మీద వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఆ వీడియోస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ అయితే తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ హిస్టరీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, యాన్షియంట్ హిస్టరీ, మీడియవల్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీకి సంబంధించి అయితే మనకి హిస్టరీ టాపిక్స్ అయితే ఇచ్చారు. సో ఇవి కూడా మనము చదువుకున్నట్లయితే మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ టాపిక్స్ ఉన్నందువల్ల మనం ఆ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్స్ కూడా మనకు బేసిక్ లెవెల్లోనే అడుగుతారు. సో ఇక నెక్స్ట్ పోతే మనం పాలిటిక్స్ సంబంధించి ఏ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ పోర్ట్ఫోలియోస్ అనేది మనకి ఇచ్చారు కదండి. సో ఆ 2 టాపిక్స్ చదువుకుంటే మనకు ఇండియన్ పాలిటీ నుంచి అయితే క్వశ్చన్స్ వచ్చినవి అటెంప్ట్ చేయొచ్చు. ఇకపోతే మనం ఎకనామిక్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ ఎకానమీ, బిజినెస్, ఎకనామిక్ థియరీ, ఎకనామిక్ రిఫార్మ్స్ అన్న టాపిక్స్ నుంచి అయితే మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇంకా లాస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే మిస్లీనియస్ టాపిక్స్ చూసుకున్నట్లయితే ఆర్ట్ అండ్ కల్చర్, అవార్డ్స్ అండ్ హానర్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్, బుక్స్ అండ్ ఆథర్స్, కమిటీస్ అండ్ రికమెండేషన్స్, స్పోర్ట్స్ అండ్ ఎన్విరాన్మెంట్, బ్యాంకింగ్ అవేర్నెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బిట్ కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీస్ నుంచి అయితే మనకి బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది అండి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కంప్లీట్ సిలబస్ అండ్ టాపిక్స్. సో నేను క్లియర్ కట్గా ప్రతి సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ అన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. సో దానివల్ల మనకి మొత్తం సబ్జెక్టులు అన్నీ చదవకుండా టైం అనేది సేవ్ అవుతుంది. సో మనం ఓన్లీ సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ మాత్రమే చదువుకోవడం ద్వారా మనం ఎగ్జామ్లో అయితే ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయవచ్చు. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. సో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.